ప్రైజ్ ద లార్డ్. అందరికీ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో నా వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారా? మరొకసారి ఇట్టి రీతిగా ఈ వీడియో రూపంలో మిమ్మల్ని కలుసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. మరి మీరందరూ కూడా క్షేమంగా ఉన్నారని నేను అనుకుంటున్నాను. మీ క్షేమం నిమిత్తం నేను ప్రార్థన చేస్తున్నాను. నా నిమిత్తం కూడా మీ అనుదిన ప్రార్థనలలో నన్ను జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మీకు తెలియజేస్తున్నాను. కొద్ది నిమిషాలు ఈ రోజున చిన్న ప్రార్థన చేసుకుని దేవుని మాటలు ధ్యానం చేద్దాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామాన్ని బట్టి స్తోత్రాలు. ఈ వీడియో చూస్తున్న ప్రతి వారిని మీరు దీవించి ఆశీర్వదించి సర్వ సమృద్ధిలోనికి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. ఇదిగో తండ్రి, ఈ యొక్క చివరి ఆదివార దినాన్న ఈ యొక్క సంవత్సరంలో ప్రభువా మేము ప్రవేశించినందుకు ప్రభువా నీకు వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. గడిచిన సంవత్సరం అంతా కూడా నీ రెక్కల చాటును మమ్మల్ని భద్రపరిచారు. అందును బట్టి నీకు స్తోత్రాలు. ఇదిగో తండ్రి, ఈ సంవత్సరంలో కొద్ది దినాలే ఉన్నాయి. మరలా ఇదిగో 2026ని ఈ వారంలో మేము ఎదుర్కొని పోతుండగా ప్రభువా నీ కృప, నీ కాపుదల, నీ సన్నిధిని మాకు తోడుగా ఉంచమని ప్రభువును రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. కొద్ది నిమిషాలు దేవుని మాటలు మనము ఆలకిందాం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 42వ వచనాన్ని చదువుదాం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 42వ వచనం. కావున ఏ దినమున మీ ప్రభువు వచ్చునో మీకు తెలియదు గనుక మెలకువగా ఉండుడి. కావున ఏ దినమున మీ ప్రభువు వచ్చునో మీకు తెలియదు గనుక మెలకువగా ఉండుడి. ఇక్కడ దేవుడు హెచ్చరిక చేస్తూ చెప్తున్న మాట ఏంటంటే, దేవుని రాకడ అనేది ఎప్పుడు వస్తుంది అనేది దేవునికి కూడా తెలియదంట. ఆయన దొంగ వచ్చినట్లుగా వస్తాడు. దొంగ మన ఇంటికి దొంగతనం చేయడానికి వచ్చినప్పుడు మనకి ఏదైనా చెప్పి వస్తాడా? మీ ఇంటికి దొంగతనానికి రాత్రి వస్తున్నానని చెప్పి వస్తాడా? అలా చెప్పి రాడు. సడన్గా వస్తాడు. తనకు కావలసిన వస్తువులను లేకపోతే తనకు కావలసినటువంటి ధనాన్ని దోచుకుని వెళ్ళిపోతాడు. అలాగే యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఒక దొంగ వలె వస్తానని చెప్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారు రాకట మరి సమీపంగా ఉందని మనము గుర్తించాలి. అలా గుర్తించి యేసుక్రీస్తు ప్రభు వారిని మరీ ఎక్కువగా ఆరాధన చేయాల్సినటువంటి ఆవశ్యకత ఈ అంచె దినాల్లో క్రైస్తవులైన మనకు ఎంతైనా ఉంది. అయితే దొంగ వలె ఆయన వస్తాడని దేవుని వాక్యము స్పష్టంగా మనకి తెలియజేస్తుంది. దొంగ వలె వచ్చినప్పుడు ఆ దొంగను మనం ఎదుర్కోవాలంటే మనము మెలకువగా ఉండాలి. అంటే యేసుక్రీస్తు ప్రభు వారు తనను తాను దొంగతో పోల్చుకుంటున్నాడు. అంటే ఒక దొంగ ఎలాగైతే చెప్పకుండా వస్తాడో, చెప్పా పెట్టకుండా మన ఇంటికి వస్తాడో, అలాగే దొంగ వలె ఆయన వస్తాను అని చెప్తున్నాడు. కాబట్టి ఆయన వస్తున్నాడు కాబట్టి మనం ఏం చేయాలంటే మెలకువగా ఉండాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనాన్ని ఒకసారి చూస్తే, అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనంలో అంటాడు, దినములు చెడ్డవి గనక సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాకుండా జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకోండి. జాగ్రత్తగా ఉండాలి. దేవుని రాకడ సమీపంగా ఉంది కనుక మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. దినములు చెడ్డవి. ఎవరిని నమ్మడానికి లేదండి ఈ రోజున. మన సొంత కడుపున పుట్టినటువంటి మన బిడ్డలనే నమ్మడానికి లేదు. మన అన్నదమ్ములు కానీ, మన బంధువులు కానీ, మన ముఖ్య స్నేహితులను కానీ నమ్మడానికి లేనటువంటి దినాల్లో మనం ఉన్నాం. ఎవరు ఎప్పుడు ఏ విధంగా మనకి అపాయం తలపెడతారో తెలియని దినాల్లో మనం ఉన్నప్పుడు మనము దేవుని ఒక్కరినే మనం ఆశ్రయించాలి. కనుక అంటున్నాడు, మెలకువగా ఉండండి. ఎందుకంటే నేను వచ్చేది దొంగలాగా వస్తాను. మొదట యేసుక్రీస్తు ప్రభు వారు ఒక గొర్రెలాగా వచ్చాడు. రెండవసారి కొదమ సింహంలా రాబోతున్నాడు. కనుక మనము మెలకువగా ఉండి క్రీస్తు రాకడ కొరకు ఎదురు చూడాలి. క్రీస్తు ఇచ్చే బహుమానం కొరకు మనం ఎదురు చూడాలి. కనుక దేవుడు చెప్తున్నాడు, ఇదిగో నా రాకడ ఎప్పుడో నాకు తెలియదు. అది నా తండ్రి ఆధీనంలో ఉంది కనుక మీరు సిద్ధపడండి. మీరు మెలకువగా ఉండండి. బుద్ధిగల కన్యకల వలె మీరు సిద్ధపడినప్పుడు ఇదిగో ఇక్కడికి ఎక్కిరండి అని దేవుడు పిలిచిన వెంటనే మనము ఆ పరలోక రాజ్యంలో దేవుని సన్నిధికి చేరే భాగ్యము మనం సంపాదించుకోగలం. కనుక ఈ అంచె దినాల్లో ఇదిగో ఈ 2025 సంవత్సరం గతించిపోతుంది. మన జీవితంలోంచి ఒక సంవత్సరం వెళ్ళిపోయింది. కొత్త సంవత్సరం వచ్చిందని మనం పండగ చేసుకోవడం కాదు. అందరూ చెప్పే మాట మరలా నేను చెప్తున్నాను. నిజమే ఆ మాట. కొత్త సంవత్సరం వచ్చిందని పండగ చేసుకోవడం కాదు, కానీ
ఇదిగో ఇన్ని సంవత్సరాలు నేను క్రీస్తుకి పట్ల ఎంత యథార్థంగా నడుచుకున్నాను. ఇన్ని సంవత్సరాలు ఈ లోకం మీద బ్రతికినందుకు నేను ఎవరికైనా ఉపయోగపడ్డానా? ఇన్ని సంవత్సరాలు ఈ సమాజంలో నేను తిరిగినందుకు నా వల్ల ఎవరికైనా చిన్న మేలు జరిగిందా? యేసుక్రీస్తు ప్రభువారు నన్ను ఇష్టపడుతున్నాడా? క్రీస్తుకి ఇష్టమైన బ్రతుకు నేను బ్రతకగలుగుతున్నానా? అని ఒక్కసారి దేవుని సన్నిధిలో మనము ప్రార్థన చేసుకుని దేవుణ్ణి అడుగుదాం. చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడా మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన ఉన్నతమైన నామాన్ని బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు ప్రభువా. ఇదిగో నీ రాకడ బహు సమీపంగా ఉందని మేము గ్రహించుకోవడానికి మా మనోనేత్రాలు తెరవమని ప్రార్థన చేస్తున్నాం. ఎందుకంటే ప్రభువా, దినములు గతించిపోతున్నవి, సంవత్సరాలకు మా నుంచి గతించిపోతున్నాయి ప్రభువా. అవును ప్రభువా, దినములు సంవత్సరాలు గతించిపోతుండగా నీ రాకడ సమీపంగా ఉందని మేము గ్రహించుకోకుండా ప్రభువా, న్యూ ఇయర్ వచ్చిందని ఏదో సంబరాలు చేసుకుంటున్నాం, సరదాగా గడుపుతున్నాం, మరలా పాత రోజుల్లాగానే పాత జీవితాన్నే జీవిస్తున్నాం. కానీ మా జీవితాల్లో ప్రభువా, నూతనత్వాన్ని మాకు దయచేయండి. ఈ నూతన సంవత్సరం నుంచైనా నీకు అనుకూలమైనటువంటి భక్తి చేయడానికి, నీకు ఇష్టమైనటువంటి వారుగా మేము ఉండడానికి తగినటువంటి కృప మాకు అనుగ్రహించి మీరే మహిమా ఘనత ప్రభావములు పొందమని ప్రభువును రక్షకుడైన యేసునామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ ప్రైజ్ లార్డ్. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ కామెంట్స్ మాకు తెలియచేయండి. మే గాడ్ రిచ్లీ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.